మన అభివృద్ధికి వాళ్ళు సహాయపడ్డ వారే మనకు దేవుళ్ళు. నువ్వు ఇంకా దేవుడు లేదు అనే దానికి అర్థం లేదు. దేవుడు ఎలా పుట్టావు, నీ యొక్క కణం ఈ ఎంత జరిగింది, అది ఆ శక్తి, ఆ మార్పు నువ్వు చిన్నప్పటి నుంచి అభివృద్ధి పెరిగేలా ఎలా పెరుగుతున్నావు, ఆ శక్తి, ఆ చేంజింగ్, అదే ఆ యొక్క మార్పు, ఆ శక్తిని అనుకో. ఇక్కడ మీకు అర్థం కాని ఏంటంటే హిందూ గ్రంథాలన్నీ డీకోడ్ చేస్తే కానీ ఎన్ఏఆర్ పరమార్థం వేరే ఉంటది. మొత్తం సైన్స్ గ్రంథ హిందూ గ్రంథాలు అని సైన్స్, కానీ కాలక్రమేణా దాన్ని మత గ్రంథాలు లెక్క చేశారు. ఏమైందంటే ఈ కోడింగ్ ఇప్పుడు కొన్ని ఉదాహరణలు ఉంటాయి, అలా చెప్పి నీకు చెప్పారు. ఇప్పుడు వరాహావతారం స్వామిని భూమి అంటే ఈ భూమికి జీవరాశిని ఇప్పుడు మనకు పరిణామ క్రమం ఉంటాం అండి. పరిణామ క్రమ దశను అనేది ఆ రూపంలో చెప్పారు సైన్స్. అదే ఆ మార్పు ఆ రావడం, దాన్ని వాళ్ళు మనోళ్ళు ఎన్నడో లక్షలంగా చెప్పారు. ఈ పరిణామ క్రమాలన్నీ ఇలా వచ్చాయని పరిణామ క్రమం బిగ్ బ్యాంగ్ థియరీ అన్ని రీకోడ్ చేస్తే ఇప్పుడు ఉన్న మోడర్న్ సైన్స్ కు ప్రతి ఒక్కటి మ్యాచ్ అయినా ఆగుతున్నాయి. దానికే నాసా అంత పెద్ద నాసా కూడా సైంటిస్ట్ చేసేటోడే మన చేసి మన నివ్వరపోతాడు. మనం ఈ దేశంలో పుట్టి మనం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఈ దేశంలో పుట్టి నాసా కూడా అంత పెద్ద సైంటిస్టులు, వానికి ఎవిడెన్స్ ఇది ఏది ఉంటున్నా అట్లాంటి వాడే అన్ని చేసి పుష్పక విమానం, రామాయణం, భారత అన్ని నిజమని వాడు కూసకొచ్చినట్టు మనకు చెప్పినా కానీ మన గొర్రెలు ఏమంటారు, ఈ మత గ్రంథాలు డీకోడ్ చేయండి, ఆ వేదాలను డీకోడ్ చేయండి, ఆ భగవద్గీత డీకోడ్ చేస్తే మీకు అన్ని ఇప్పుడున్న సైన్స్ ఎవిడెన్స్ అన్ని చేస్తాయి. అక్షరాలు వచ్చిందని కోట్ల లెక్కలు, నువ్వు ఒకటి 1 2 3 అని 100 లెక్క పెట్టినప్పుడు లక్షలు లెక్క పెట్టి ఈ టెక్నాలజీ, ఈ మైండ్ అనేది ఈ భారత ప్రపంచానికి చదువు నేర్పింది. అలా ఇలాంటి ఈ భూమాత ఈ భూమిపైన భారతదేశంలోనే ఇట్లాంటి మూర్ఖులు తయారయ్యారు. పరదేశపుడు వాడు వానికి తెలుసుకొని అరే అని వాళ్ళు మన ఇటువంటి ఫాలో అవుతుంటే ఇది ఫాలో అవుతుంటే మీరు మా ఇంకా రివర్స్ గొర్రెలేక అవుతారు. ఇది దయచేసి నా మాట ఆలకించండి. హిందూ ధర్మం అనేది గ్రంథాలు డికోడ్ చేస్తే ఇప్పుడున్న అడ్వాన్స్ సైన్స్ ఏది పనికిరాదు. అది అన్ని ప్రూవ్ అవుతున్నాయి, నాసా ప్రూవ్ చేస్తుంది. అన్ని బయట మన దేశం కూడా మనం బయట దేశం ప్రూవ్ చేసాడు. పసుపులు మనం అంటే ఎన్నో లెక్కలని ఉత్సాహగాను వాడి చేసి వాడి పేరు తీసుకుంటాం. అర్థమైందా? జయ శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ.